నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ టైటిలింగ్ చట్టం రద్దు చేసిన ఏపీ కేబినెట్. ఇక ఏపీలో ఉచిత ఇసుక శాశ్వత విధానం, వెలుగులోకి వస్తున్న వైసీపీ అక్రమాలు, తెలంగాణలో రేపటి నుంచే రుణమాఫీ, డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని రేవంత్ రెడ్డి ఆదేశం. సాగు చేయని భూములపై తెలంగాణ సర్కార్ ఆరా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి అంటూ భారత్కు అమెరికా విజ్ఞప్తి. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్లో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022పై ప్రజల్లో పలు భయ సందేహాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేయాలి అని భూ యజమానుల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైంది అని, దీంతో దీనిని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టీఆర్ఓ ప్రభుత్వ అధికారి ఉండాలని, అయితే ఆ స్థానంలో గత ప్రభుత్వం ఎలాంటి అర్హత లేని వ్యక్తులను కూర్చోబెట్టేందుకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేసింది అని మంత్రి తెలియజేశారు. ఈ చట్టం ప్రకారం సివిల్ కోర్టుల ప్రమేయాన్ని పూర్తిగా తుడిచివేసినట్లవుతుంది అని, టీఆర్ఓ దగ్గర సమస్య ఉత్పన్నమైతే వ్యయ ప్రయాసాలు కోర్చి నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి అని తెలియజేశారు. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు చేసే వారసత్వ ఆస్తుల బదలాయింపులు సివిల్ కోర్టుల ద్వారా చేయవచ్చు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా హడావిడిగా ఈ చట్టం చేశారు. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తోంది. భూ యజమానులు, సంఘ విద్రోహ శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేబినెట్ ప్రతినిధులపై ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు అని వెల్లడించారు. ఇక గత రబీ సీజన్లో సేకరించిన వరి ధాన్యానికి 84 రోజులు గడిచినా సొమ్ము చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు బకాయి పడ్డ సొమ్ము 1000 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నా వారిని జేభూతం వెంటాడుతోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. ఆ భయం పోగొట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్నామని కూడా అన్నట్లు సమాచారం. పరిశ్రమలు పెట్టాలని మనం కోరుతుంటే వారు సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ భూతం మళ్లీ వస్తుందేమో అన్న భయం వారిలో కనిపిస్తోంది అని మంగళవారం ఇక్కడ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. భూతాన్ని సీసాలో బంధించి తిరిగి పైకి లేవకుండా రాష్ట్ర ప్రజలు భూమిలో పాతిపెట్టారని చెప్పాలని ఒక మంత్రి సూచించినప్పుడు మిగిలిన మంత్రులంతా నవ్వేశారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తాము స్వేచ్ఛగా ఉన్నాము అన్న అనుభూతి రాష్ట్ర ప్రజల్లో వచ్చింది. భయం పోయింది. ఇక ఈ విషయంలో మన పట్ల ఉన్న సానుకూలతను మన పనితీరుతో మరింత పెంచుకోవాలి. ప్రతి మంత్రి పనితీరును మెరుగుపరుచుకోవాలి. నేర్చుకోవడాన్ని చిన్నతనంగా భావించొద్దు. నేను కూడా తెలియని విషయాలను అడిగి తెలుసుకుంటాను. మీరు కూడా మీ శాఖలపై బాగా అవగాహన పెంచుకోండి. ప్రజలు ఎన్నో ఆశలతో మనల్ని గెలిపించారు. వాటిని మనం ఆదుకోవాలి. ఇక ప్రతి శాఖలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నిధులు అవసరం లేని సమస్యలుంటే ముందు వాటిని పరిష్కరించండి. మీ పనిలో మీ కుటుంబాల జోక్యం లేకుండా చూసుకోండి అని సీఎం మంత్రులకు సూచించారు. ఉచిత ఇసుక శాశ్వత విధానమని, టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇదే విధానం అమల్లో ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు మరింత మెరుగుపరుస్తామే తప్ప విధానంలో మార్పు ఉండదు అన్నారు. ఇసుక తవ్విన ఖర్చులు పంచాయతీలకు సీనరేజీ చెల్లింపు తప్పవని, ఇక ఇంటి వరకు ఇసుక రావాలి అంటే రవాణా ఖర్చు ఎవరికి వారు భరించాలని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇసుకపై పైసా కూడా ఆదాయం తీసుకోదని, గతంలో మాదిరిగా జే ట్యాక్స్ ఉండదని తెలియజేశారు. అవసరానికి ఇసుక తప్ప అమ్మకానికి కాదని, ఈసారి అవకతవకలకు తావు లేకుండా అమలు చేయాలని సూచించారు. వానాకాలంలో ఇసుక కొరతను అధిగమించే మార్గాలపై మంత్రివర్గం చర్చించింది. బోటు సొసైటీల ద్వారా వచ్చే ఇసుక, నదుల్లో పూడిక తీయడం ద్వారా వచ్చే ఇసుకతో ఈ లోటు భర్తీ చేస్తామని అధికారులు వివరించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో భూములు, గనుల దోపిడీపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఎంత దోపిడీ జరిగిందో సమాచారం సేకరించడానికి సమయం పడుతుందని, అధికారులు అంత వేగంగా కదలడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి నుంచి ఈ సమాచారం సేకరించాలని నిర్ణయించామని అన్నారు. ఇక ఈ దోపిడీలో భాగస్వాములై జేబులు నింపుకున్న వారిని ఏం చేయాలి అన్న దానిపై సమావేశంలో పలు సూచనలు వచ్చాయి. ప్రభుత్వంలో ఉన్నా ఏం చేసినా బాధ్యతగా చేయాలి. ఈ దోపిడీపై ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి. అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని సీఎం కోరారు. బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో తెర వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు ఉండాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వైసీపీ హయాంలో నాటి కాకినాడ ఎమ్మెల్యే తండ్రి
సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఇస్తారా? అందరూ కలిసిపోయి పేదల నుంచి చాలా తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొని కిలో 43 రూపాయలకు విదేశాలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చంద్రబాబు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్రం, రాష్ట్రం అనుసరించాల్సిన ప్రణాళికతో సహా అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాత్రి 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు జరిగిన చర్చలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను షా దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి పొందుపర్చాల్సిన అంశాలతో పాటు తక్షణం అవసరమైన నిధులు, మంజూరు చేయాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర దుర్భర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో పరిస్థితులు ఎంత దిగజారాయో వివరించారు. జగన్ పాలనలో ఆర్థిక అసమర్థత, ఆర్థిక నిర్వహణలో తీవ్ర వైఫల్యం, విచ్చలవిడి అవినీతి వల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగిందని అమిత్ షాకు చెప్పినట్లు ఆ తర్వాత చంద్రబాబు తెలియజేశారు. ఎన్డీఏకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు, ఎకానమీ కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తాయని చెప్పారు. 2019-24 మధ్య అలవిమాలిన విధంగా పెరిగిపోయిన రుణాలు, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పడంపై తాను 4 శ్వేతపత్రాలను విడుదల చేశానని తెలియజేశారు. అనంతరం కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ ఎంపీలతో చర్చించారు. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జగన్ హయాంలో రాష్ట్ర ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతి ఒక్కోటి బయటపడుతున్నాయి. ఇక ఏపీఎంఎస్ఐడిసి, మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు జరిగిన ప్రతి టెండర్ ప్రక్రియలోనూ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. వీటిలో తాజాగా సీసీ కెమెరాల వ్యవహారం వెలుగు చూస్తుంది. ఆరోగ్య శాఖలో సీసీ కెమెరాల అవినీతి వ్యవహారం తెలమేందుకు వచ్చింది. ఆ శాఖ ఉన్నతాధికారులు 11 బోధనాసుపత్రులు, 10 కొత్త మెడికల్ కాలేజీలు, 17 జిల్లా ఆసుపత్రులు, 51 ఏరియా ఆసుపత్రులు సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయించారు. అయితే బోధనాసుపత్రులు, కొత్త కాలేజీలకు మినహా ఇతర ఆసుపత్రులకు సీసీ కెమెరాల అవసరం లేదు. పైగా కెమెరాలు పెట్టాలని కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశించలేదు. అయినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏదో ఒక రూపంలో జేబులు నింపుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల సరికొత్త ఆలోచనలు తెర మీదకు తీసుకొచ్చారు. ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో దొంగల బెడద ఎక్కువగా ఉందని పేర్కొంటూ వాటిని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తలపేశారు. ఇక ఈ క్రమంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధుల నుంచి వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సీసీ కెమెరాల స్పెసిఫికేషన్ సిద్ధం చేశారు. ఆ స్పెసిఫికేషన్ తో ఉన్న కెమెరాలు దాదాపు 3000 వరకు అవసరం అవుతాయని, వీటితో పాటు కంప్యూటర్లు, కెమెరాల మానిటర్స్ వంటివి కావాలని నిర్ణయించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇక పాత విధానంపై విధి విధానాలు రూపొందించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గతంలో కాలేజీలకు నేరుగా ఫీజులు ఇచ్చే విధానం ఉండగా వైసీపీ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసే విధానం ప్రవేశపెట్టింది. కానీ సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో పాత విధానంలో నేరుగా కాలేజీల ఖాతాలోకి ఫీజులు వేయాలని, ఇందులో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబంధం ఉండకూడదు అని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజులతో పాటు ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి లోకేష్ సచివాలయంలో సమీక్షించారు. గత ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాల్లో 3,480 కోట్లు బకాయి పెట్టడంతో విద్యార్థులు సర్టిఫికేట్ కాలేజీలో ఉండిపోయాయని తెలియజేశారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది అని ఆరోపించారు. కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారం నియామకం అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. 3,220 అధ్యాపక పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన వివాదాలు పరిష్కరించి వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించాలని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా నియామక ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. మంగళవారం అమరావతి శాసనసభ కార్యాలయంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రసన్న కుమార్ దాదాపు 30 ఏళ్ల పాటు భారత ప్రభుత్వంలో విభిన్న హోదాల్లో పనిచేశారు. అందులో 15 ఏళ్ల పాటు అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాల్లో పనిచేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై అవగాహన కలిగిన ప్రసన్న కుమార్ ను శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు శాసనసభ సెక్రటరీ జనరల్ గా ఎంపిక చేశారు. శాసన మండలి చైర్మన్
మోషన్ రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నియామకాన్ని ధృవీకరించారు. ప్రసన్న కుమార్ గతంలో లోక్సభ స్పీకర్ కు ఓఎస్డీగా పనిచేశారు. ప్రపంచంలోని తొలిసారి పార్లమెంట్ ద్వారా లోక్సభ టీవీ ఛానల్ ఏర్పాటులో స్పీకర్ నేతృత్వంలో కీలక పాత్ర పోషించారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో 6 ఏళ్లకు పైగా పనిచేశారు. రాజ్యసభ టీవీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా నిలిచారు. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఓఎస్డీగా, సుప్రీంకోర్టులో కొంతకాలం రిజిస్ట్రార్గాను పనిచేసిన ఆయన సుమారు 3 ఏళ్ల పాటు ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ విక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అనే చందంగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న విత్తన చట్టం 1966 ప్రకారం నకిలీ విత్తనాలు విక్రయించిన వారికి వేసే జరిమానా 500 రూపాయలు, జైలు శిక్ష 6 నెలలు మాత్రమే ఉండడంతో నకిలీ విత్తనాల వ్యాపారులు చెలరేగిపోతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మి దొరికినా ఏం కాదు అన్న భావనతో వారు రైతులను నట్టేట ముంచుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 100 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చేశాయి. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ విత్తనాలు అన్నదాతలకు విక్రయించేశారు. ఉమ్మడి జిల్లాలో 5 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా ఎక్కువ భాగం మెట్ట పంటలే వేస్తున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాలో అగ్రభాగం పత్తి, మిరప పంటల సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక సీజన్ ఆరంభంలో పేరొందిన కంపెనీల విత్తనాలకు కొరత రావడంతో రైతులు దళారులను ఆశ్రయించారు. దీంతో దళారులు తెలంగాణ నుంచి తెచ్చిన లూజు విత్తనాలను పేరొందిన కంపెనీల కవర్లలో ప్యాక్ చేసి రైతులకు అంటగట్టారు. ఉమ్మడి జిల్లాలో అనుమతి లేని BT3 విత్తనాలు కూడా రైతులకు చేరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువగా నకిలీ విత్తనాలు ఉమ్మడి జిల్లాకు చేరాయి. నకిలీ విత్తనాల వ్యవహారంలో ఉమ్మడి జిల్లాలోకి పత్తి రైతులు బాగా నష్టపోతున్నారని, ఈ విత్తనాలతో మొక్క బాగా ఎదిగినా కాపు సరిగా రావడం లేదు. ఒకవేళ కాసినా దిగుబడి పడిపోతుంది. కొందరు వ్యాపారులు గుంటూరు ఆటోనగర్ హైవే దగ్గరలోని మాంచెస్టర్ రోడ్డులో సాధారణ పత్తి విత్తనాలు తీసుకువచ్చి స్థానికంగా శుద్ధి చేస్తున్నారు. వాటిని పేరొందిన కంపెనీల ప్యాకుల్లో నింపి అధిక ధరకు రైతులకు అంటగడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించి నిన్న సాయంత్రానికి మధ్యప్రదేశ్లో కేంద్రీకృతమై ఉంది. ఇంకా ఒడిశా మీదుగా తూర్పు, పడమరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 18, 19 తేదీల్లో కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఆ 2 రోజుల్లో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఇక ఈ నెల 19న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19 నుంచి 21 వరకు కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు, గురు, శుక్రవారాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, శనివారం మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఇవాళ శుక్రవారం శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు మోస్తరు, కృష్ణా నుంచి తిరుపతి వరకు తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించిన దానికన్నా ముందే ఈ నెల 18 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. లక్షలోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామని అన్నారు. భూమి పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల మాఫీ వర్తిస్తోంది అని చెప్పారు. కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో 90 లక్షల కార్డులు ఉండగా రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలియజేశారు. రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగనివ్వబోము అని అన్నారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దు అని బ్యాంకర్లకు సూచించాలని అన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేసినందునే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు అలాంటివి చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని, అక్కడ ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో సంబరాలను నిర్వహించి సంతోషాన్ని పంచుకోవాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల చొప్పున ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. రైతు రుణమాఫీకి అర్హులు కాని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ లో ఉన్నవారు,
గ్రూప్ 1, 2, 3 ఉద్యోగులు 19,000 మంది దాకా ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గ్రూప్ 4 ఉద్యోగులు నెలకు 10,000 లోపు పెన్షన్లు పొందే వారికి మాత్రం రుణమాఫీ పథకాన్ని వర్తింపజేస్తామని వివరించారు. సెక్రటేరియట్లో నిన్న ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో కలిసి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రుణమాఫీ పథకం తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 11.5 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 6,800 కోట్లు గురువారం జమ చేస్తామని తెలియజేశారు. ఐటీ చెల్లింపుదారుల వివరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ఢిల్లీ నుంచి సమాచారం రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు. పొదుపు సంఘంలో ఉన్న మహిళలు గ్రూపుల వారీగా తీసుకున్న రుణాలు, ఉద్యాన ఇతరాత్ర పంటల కోసం తీసుకునే దీర్ఘకాలిక రుణాలు ఈ పథకం పరిధిలోకి రావని మంత్రి స్పష్టం చేశారు. అదే మహిళలు వ్యక్తిగతంగా పట్టాదారు పాస్ పుస్తకం పెట్టి బ్యాంకులో స్వల్పకాలిక పంట రుణాలు తీసుకుంటే మాత్రం మాఫీ వర్తిస్తుంది అని తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు సగం మందికే మాఫీ చేశారని, వివిధ కారణాల వల్ల 1,400 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేయకుండా వెనక్కి తీసుకున్నారు అని మంత్రి తెలియజేశారు. అప్పుడు రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లో ఉన్న తమ అప్పును రెన్యువల్ చేసుకున్నారని, అలాంటి వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలియజేశారు. రుణమాఫీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతల్లో అనుసరించిన విధానాలనే తాము అనుసరిస్తున్నామని అన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నా 2 లక్షల వరకు అప్పు మాఫీ అవుతుంది అని తెలియజేశారు. డ్రగ్స్, సైబర్ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు. కమిషనర్లు, ఎస్పీలు తమ పరిధిలోనే స్టేషన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, డ్రగ్స్ కట్టడి ఎజెండాగా డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో పాటు కమిషనర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ లో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలపై దృష్టి సారించాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, పోలీసులకు మధ్య వారధిగా ఉండేందుకు స్టేషన్ల పరిధిలో శాంతి కమిటీలను పునరుద్ధరించాలని, బాధితుల పట్ల మాత్రమే స్నేహంగా ఉండాలని, నేరగాళ్లతో కాదన్నారు. రాత్రి వేళల్లో ఫుడ్ కోర్టులు నిర్వహించే వారిని ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఐటీ రంగంలో వారు రాత్రి వేళలో పనిచేయాల్సి ఉంటుందని, ఈ విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయని అధికారులు సీఎంకు వివరించారు. డ్రగ్స్ కేసులో విదేశీయులు ప్రమేయం నేపథ్యంలో వారు ఏ పని మీద వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపై దృష్టి సారించాలని సీఎం నిర్దేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. డ్రగ్స్ బానిసలు, వాడకందారులను డిఅడిక్షన్ కేంద్రాల్లో ఉంచాలని, అందుకోసం చెర్లపల్లి జైలును వినియోగించుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో కదలాలి అన్నారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని విభాగాలు కదలాలి అని పేర్కొన్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్మాణం, నిర్వహణ విషయంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరామ్ తెలియజేశారు. సిడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేసిందని, సరైన పరిశోధనలు లేకుండానే ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. అన్నారం, సుందేళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించాల్సి ఉందని ఎన్డీఏఎస్కు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 2019లో ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే వైఫల్యాలు బయటపడ్డాయని, వాటిని సరిగా పరిష్కరించలేకపోవడంతో 2023లో మేడిగడ్డ కుంగిపోయిందని వివరించారు. ఇక డీపీఆర్ రూపొందించడానికి ముందే బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారని అన్నారు. శాస్త్రీయ పరిశోధనలు లేకుండానే డిజైన్, నిర్మాణం జరిగిందని చెప్పారు. బ్యారేజీలు కట్టి స్టోరేజ్ రిజర్వాయర్లుగా వాడుకోవడం అతిపెద్ద తప్పిదమని, మేడిగడ్డ స్థల ఎంపికలోనే లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉంటే గ్రావిటీతో నీరందేదని, మేడిగడ్డలో కట్టడం వల్ల ఏటా ఎత్తిపోతలకే 11,000 కోట్లు అవుతుందని చెప్పారు. ఎన్డీఎస్ఏ మే 1న సమర్పించిన మధ్యంతర నివేదికలో సూచించిన చర్యలపై రేవంత్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తోంది. తొలుత 5 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది. కామారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉన్న డిఆర్డీఏ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో సాగు చేయని భూములపై ఆరా తీస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ప్రతి సీజన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారు అనే వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. అయితే ధరణి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 1.5 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ క్రాప్ బుకింగ్ కు వచ్చేసరికి వానాకాలంలో 1,25,00,000 ఎకరాల వరకు సాగవుతుండగా
యాసంగిలో 75 లక్షల ఎకరాలు దాటడం లేదు. మరోవైపు రాష్ట్రంలో శాశ్వత బీడు భూముల జాబితాలో 18.56 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటిలో రాళ్లు, రప్పలు, ముళ్లకంపలు ఉన్నప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలు ఉండడంతో ప్రభుత్వం రైతు బంధు సాయం అందజేసింది. కాగా ఏఈఓలు చేపట్టే క్రాప్ బుకింగ్లు ఇలాంటి భూములను నో క్రాప్ జాబితాలో రాస్తున్నారు. ప్రతి సీజన్లో ఈ భూములు నో క్రాప్ జాబితాలోనే ఉంటున్నాయి. అలాంటి వాటిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. అయితే పంట వేయని భూముల వివరాలను రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచే పంపించారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(c)లో పేర్కొన్న విధంగా ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు ఎన్ని ఇచ్చారు. చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2009లో ఈ చట్టం అమల్లోకి వచ్చినా ఇప్పటికీ 25% ఉచిత సీట్లను ఇవ్వడం లేదని 2020లోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిన్న ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో ఈ చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మార్గదర్శకాలు లేవని పేర్కొన్నారు. దీంతో విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 2(n)లో పేర్కొన్న ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో ఎన్ని ఉచిత సీట్లు ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. సెక్షన్ 12(1)(c) అమలుపై 2 వారాల్లో నివేదిక సమర్పించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలియజేశారు. దీంతో టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ ఇప్పటికే పరిష్కరించింది అని, 2-3 రోజుల్లో ఉత్తర్వులు విడుదల అవుతాయి అని చెప్పారు. ఇక నిన్న హైదరాబాద్ రహ్మద్ నగర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీలో పనిచేస్తూ రిటైర్ అయిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది అన్నారు. అందులో భాగంగానే రిటైర్ అవుతున్న అంగన్వాడీలకు ప్రయోజనాలు ప్రకటించింది అని వివరించారు. కాగా అంగన్వాడీ కేంద్రాలు, చిన్నారుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాటను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. కార్పొరేట్ స్కూళ్లు తీసిపోని విధంగా అంగన్వాడీలు తీర్చిదిద్దుతామని చెప్పారు. పిల్లలను అంగన్వాడీలకు పంపండి, వారి బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది అని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక మాతృత్వం, మానవత్వాన్ని మేళవించి పిల్లలను అక్కున చేర్చుకోవాలని టీచర్లు, ఆయాలకు సూచించారు. కార్యక్రమానికి ముందు పిల్లలతో కలిసి మంత్రి మొక్కలు నాటించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో ప్రోటోకాల్ను పాటించని కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి అడగడంలో అర్థం లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు తనను పక్కన పెట్టి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థితో శంకుస్థాపనలు, కొబ్బరికాయలు కొట్టించలేదా అని ప్రశ్నించారు. గత 4-5 రోజులుగా ప్రోటోకాల్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలన ముందు వారి అనుభవం, వయసు చాలా చిన్నది అని విమర్శించారు. ఇక సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా తాను ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు సంగారెడ్డిలో ఏవైనా కార్యక్రమాలకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం తనను పిలిచేవారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ప్రతిపక్ష నాయకులకు ప్రోటోకాల్ ప్రకారం అపాయింట్మెంట్లు ఇచ్చేవారని అన్నారు. ఇక నాడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వెళ్తుండగా రోడ్డు మీద ఆపేశారని, దీనికి జవాబు చెప్పి ప్రోటోకాల్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. ఇక తాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో అప్పటి మంత్రి హరీష్ రావు తనను పక్కన పెట్టి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థితో కొబ్బరికాయలు కొట్టించలేదా అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన కాలయాపన వల్ల 8 నెలలుగా రైతు రుణాలపై పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించాలని అన్నారు. బ్యాంకులు పాస్ పుస్తకాలు చూసి రైతులకు రుణాలిస్తే రేషన్ కార్డులు చూసి ప్రభుత్వం వాటిని మాఫీ చేయడం ఏంటి అని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు రేవంత్ రెడ్డి తప్పుతున్నారు అని ఆరోపించారు. మార్గదర్శకాలను చూస్తే అర్హుల సంఖ్యను తగ్గించడమే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది అన్నారు. రేషన్ కార్డు షరతును తొలగించి రుణాలు తెచ్చుకున్న అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎం కిసాన్ సమాచారాన్ని రుణమాఫీకి పరిగణలోకి తీసుకుంటే దాదాపు 39 లక్షల మంది రుణమాఫీకి దూరమవుతారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రైతు పొందిన రుణాలపై 8 నెలల వడ్డీని కూడా ప్రభుత్వమే భరించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అందరికీ రుణమాఫీ వర్తించేలా మార్పులు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రత్యేకంగా కలిశారు. అధికారం కోల్పోయాక ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా స్పీకర్ ను కలవడం ఇదే మొదటిసారి. అయితే ముందుగానే ఆయన అపాయింట్మెంట్ తీసుకున్న వారు నిన్న ఉదయం 11 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ ఎల్పీలో సమావేశమై స్పీకర్ తో ఏ అంశాలు చర్చించాలి, క్షేత్రస్థాయి పరిస్థితులను ఏ విధంగా వెల్లడించాలి అన్న దానిపై సమాలోచనలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్ వద్దకు వెళ్లి ఆయనకు పలు విజ్ఞాపనలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు పిటిషన్లు సమర్పించారు. బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై అనర్హత వేటువేయాలని కోరారు. 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, దాని ప్రకారం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వారు విన్నవించారు. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ అమలు చేయడం లేదని, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రోటోకాల్ ఉల్లంఘనను కట్టడి చేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరారు. ఏటా బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో సంప్రదాయబద్దంగా నిర్వహించే హల్వా వేడుకల్లో ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో నిన్న జరిగింది. కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇక ఆర్థిక శాఖ కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి హల్వా పంచారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సీనియర్ సెక్రటరీలు హాజరయ్యారు. బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రింటింగ్ 1980 నుంచి నార్త్ బ్లాక్ బేస్మెంట్ లో తయారవుతోంది. ఇక బడ్జెట్ వివరాలు బయటకు రాకుండా అందరూ అక్కడే కొద్ది రోజుల పాటు ఉండేలా చేస్తారు. మొబైల్ ఫోన్స్ ను కూడా అనుమతి ఉండదు. ఇక ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనుండగా జూలై 23న పూర్తి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ఇక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న 6వ బడ్జెట్ ఇది. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో 4 భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడారు. 4 సైనికులు అమరులు అయిన నేపథ్యంలో ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆర్మీ చీఫ్ కు రక్షణ మంత్రి చెప్పారు. ఇక ఎన్కౌంటర్ కు సంబంధించి దోడాలో పరిస్థితులు, కొనసాగుతున్న ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో నిన్న తెల్లవారుజామున సాయుధ ఉగ్రవాదులతో భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక పోలీస్ బలగాలు సంయుక్తంగా ఎన్కౌంటర్ ఆపరేషన్ చేశారు. అయితే ఈ ఆపరేషన్లో ఒక అధికారితో సహా 4 సైనికులు అసువులు బాశారు. పలువురికి గాయాలు అయినట్లు ఆర్మీ వర్గాలు తెలియజేశాయి. రాత్రి 9 గంటల సమయంలో ఎన్కౌంటర్ మొదలైంది. అయితే ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీయడంతో 4 జవాన్లు కోల్పోవాల్సి వస్తుంది అని తెలుస్తోంది. ఇక జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగిన 2వ అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు తెలియజేస్తున్నారు. గత వారం కథువాలో 5 సైనికులు మరణించారని, ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పారు. కాగా జమ్మూ ప్రాంతంలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో చేపట్టాలి అని ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో ఆర్మీని కోరారు. దీంతో బలగాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతూ ఉగ్ర మూకలను ఏరివేస్తున్నాయి. యావత్ ప్రపంచాన్నే హడలెత్తించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల కేసులో దిమ్మ తిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రక్షణ విషయంలో అమెరికా ఏజెన్సీలు గందరగోళంగా వ్యవహరించడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇదివరకే విచారణలో తేలింది. ఇప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ట్రంప్ పై కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాల ముందు 3 స్నైపర్స్ నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ని చూసినట్లు వెల్లడైంది. అతడు కాల్పులు జరపడం క్షణాల వ్యవధిలోనే ఇతర స్నైపర్స్ అతడిని కాల్చి చంపడం చకచకా జరిగిపోయింది.